మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో ప్రహ్లాదుని మెచ్చి తండ్రి హిరణ్యకశిపుడు ప్రశ్నించగానే నేనున్నాను అంటూ స్తంభం నుంచి ఉద్భవించిన సాక్షాత్తు నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి వివరాలు, విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రహ్లాదుని మాటలకు, చేష్టలకు కోపంతో రగిలిపోతున్నటువంటి హిరణ్యకశిపుడు ఒక స్తంభం వైపు వేలు చూపించి, ఈ స్తంభం నందున్నాడా నీ భగవంతుడు, నీ హరి అని చెప్పి అంటే వెంటనే ప్రహ్లాదుడు ఏ అనుమానమా అని అన్నాడట. అయితే మరి చూపించు అని తండ్రి ప్రశ్నించేసరికి నేను చూపించటమేమిటి, నువ్వు అడుగు వస్తాడు అని చెప్పి ప్రహ్లాదుడు అన్నాడంట. వెంటనే హిరణ్యకశిపుడు సింహాసనం మీద నుంచి దిగి గద ఎడమ చేతితో పట్టుకుని కుడి చేతితో స్తంభం మీద ఒక దెబ్బ కొట్టాడంట. అందులో నుంచి ఒక భయంకరమైన మెరుపు మెరిసింది. అది ప్రళయ కాలంలో మెరిసే మెరుపు. ఆ మెరుపు కాంతికి అక్కడున్న వాళ్ళందరూ కూడా స్పృహ తప్పి పడిపోయారంట. ప్రళయకాలం ముందు పిడుగులు పడితే ఎటువంటి చప్పుళ్లు వస్తాయో అంత భయంకరమైన ధ్వనులొచ్చాయంట. మహానుభావుడు అపారమైన తేజోవంతమైన పాదములతో, పాదములకు అలంకరించబడిన మణిమంజీరములతో, బలిష్టమైన తొడలతో అలంకరించబడినటువంటి పట్టు పీతాంబరంతో, దాని మీద పెట్టబడినటువంటి మొలనూలుతో, మొలనూలు నుంచి వస్తున్నటువంటి చిరుగంటల సవ్వడితో, పిడికిలతో పట్టుకోవడానికి వీలైన సన్నని నడుముతో, గుండ్రంగా తిరిగి లోపలకు వెళ్లినటువంటి నాభితో, కఠినమైన శిలవంటి విశాలమైన వక్షస్థలంతో, అనంతమైన బాహువులతో, శంఖ చక్ర గద పద్మ తోరణములతో గండ్ర గొడ్డల్ని పట్టుకున్నవాడై, ముత్యాల వంటి దంత పంక్తితో, మందర పర్వత గుహ ఎలా ఉంటుందో అటువంటి నోటితో, నాసికా రంధ్రములతో, తూర్పు కొండ మీద ప్రకాశిస్తున్న 2 సూర్యుల్లా అన్న నేత్రములతో, విశాలమైన పాలభాగముతో, అంతటా అవతరించిన ఎర్రటి జుట్టుతో, నవరత్న ఖచ్చితమైన కిరీటముతో అటు ఇటు శిరస్సును కదుపుతూ ఉంటే ఆయన రోమములు ఆకాశమంతా వ్యాపించి కొడితే ఆకాశమునందు సంచరించే సిద్ధుల విమానములన్నీ కూడా క్రింద పడిపోయేట. ఆనాడు స్తంభంలోంచి బయటకు వచ్చి గర్జన చేసి గార్నిళ్లితే ఆ ధ్వనులకు సముద్రములు తిరుగుడు పడ్డాయంట. భూమి కంపించి బద్దలైపోయిందంట. ఎక్కడి వాళ్ళక్కడ స్తంభీభూతులై ప్రళయం వస్తుంది అనుకున్నారంట. ఇటువంటి మూర్తిని చూసి కూడా హిరణ్యకశిపుడు దుస్సాహసం చేశాడు. కత్తి పట్టుకుని స్వామి మీదకు వెళ్లాడు. స్తంభంలోంచి బయటకు వచ్చి చంద్రహాసమును దూస్తున్నటువంటి హిరణ్యకశిపుని ఆనాడు తాను ఎలా ప్రతిజ్ఞ చేశాడో అలా కలుగులోంచి బయటకు వచ్చిన నాగుపాము ఒడిసి పట్టినట్టు తన ఎడమ చేత్తో హిరణ్యకశిపుని తొడ పట్టుకుని గడప దగ్గరకు తీసుకుని వెళ్లి ప్రళయ కాలంలో వచ్చేటువంటి ధ్వనులాంటి గర్జన చేస్తూ ఆ గడప మీద కూర్చుని తన తొడల మీద పడేసి భయంకరమైన కనుబొమ్మలను 1000 ఇంద్రధనుస్సులను ఒక్కసారి విరిచినట్లుగా ముడివేసి ఘోరమైన స్వరూపంతో ఆయన అలా చూస్తూ ఉంటే మెరిసిపోతున్న దంష్టలు, ఆ నోరు కాలనాగు వేలాడుతుందా అన్నట్లు ఉన్నటువంటి ఆ నాలుక, పెద్ద గోళ్లు, అటువంటి స్వామి తన బాహువులనెత్తి తన గోర్లు చూపిస్తూ ఉంటే ఆయన స్వరూపంను చూసి కాళ్లు చేతులు వేలాడేసి ఆయనకు లొంగిపోతే ఆగ్రహంతో తన భక్తుడిని ఇన్ని కష్టాలు పెట్టాడా అనేటువంటి క్రోధంతో మాట తప్పకుండా ఇంట కాదు బయట కాదు, మధ్యలోని గడప మీద ఆకాశం కాదు భూమి కాదు, తన తొడల మీద అస్త్రం లేదు శస్త్రం లేదు, ప్రాణమున్నది కాదు ప్రాణము లేనిది కాదు, గోళ్ల చేత క్రింద కాదు పైన కాదు, తన తొడల మీద మనిషి కాదు జంతువు కాదు, నారసింహ అవతారంతో భయంకరమైన స్వరూపంతో విశేషమైన క్రౌర్యంతో ఆ గోళ్లను పొట్టలోకి దింపి భేదించి గండ్ర గొడ్డలు పెట్టి పంజరాన్ని బద్దలు కొట్టి హృదయ క్షేత్రమును చేతితో పట్టుకుని గుండె కింద నలిపివేసి ఆ కండలు తెంపి ముక్కలు చేసి తుంపి అవతల పారేసి నెత్తురు తీసి దోసిళ్లతో నోట పోసుకుని ప్రేగులు తీసి మెడలో వేసుకుని ప్రళయ గర్జన చేస్తూ నృసింహావతారం నిలబడింది. ఆయన వెళ్లి సింహాసనం మీద ఎక్కుతుంటే అసుర గణములు మీద పడ్డాయట. అనేకమైనటువంటి చేతులు పైకెత్తి ఆయుధములతో కొన్ని కోట్ల అసురులను ఆయన ఒక్కరే మట్టు పెట్టారట. సింహాసనం ఎక్కి పాదపీఠం మీద పాదములను ఉంచి కూర్చుంటే ఆనాడు బ్రహ్మగారు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వచ్చి స్వామిని అనేక విధాల స్తోత్రం చేశారట. రేడియో సిటీ పాడ్కాస్ట్.